ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఏప్రిల్ 26వ తారీఖు నుంచి మే 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మేషరాశిలో రవి, అదేవిధంగా మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, అదే మరి కుంభ మీన రాశుల్లో మరి కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, ఇటువంటి గ్రహాల యొక్క సంబంధం ఎక్కువగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాల్లో చాలామంది కొన్ని రాశులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, కొన్ని రాశులకి సామాన్యమైనటువంటి ఫలితాలు కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఏ రాశుల వారు ఉంటారు, ఏ పరిహారాల ద్వారా మన యొక్క జాతకాలను మనం నిదానంగా ఉంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్కువగా ఆలోచిద్దాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మనకి గురుడి యొక్క బలం అలా ఉన్నా రవి యొక్క బలం చాలా బ్రహ్మాండంగా ఉంది. మేషరాశిలో రవి, మేషరాశిలో శుక్రుడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు, డెవలప్మెంట్స్ బాగున్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, కార్యజయం, ధనలాభం లభిస్తాయి. వార ప్రారంభంలో చంద్రుడు సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో వారాంతంలో విజయంగా బ్రహ్మాండంగా ఉన్నది. గత 4 వారాల కంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అన్నింటా విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా సామాన్యంగా ఉంటుంది. వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా కొన్ని రకాల సమస్యలు తగ్గి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విషయంలో పెట్టుబడి పెట్టాలని నలుగురితో సంప్రదించి చక్కని నిర్ణయానికి రావడం ద్వారా అటువంటి వ్యాపార ప్రయత్నాల్లో ముందుకు మీరు వెళ్ళగలుగుతారు. రాబోయే కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి వ్యాపార ప్రయత్నాలు, వృత్తుల్లో మార్పులు, ఇలా చిన్నటువంటి కొత్త విషయాలన్నీ కూడా మీరు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా అభివృద్ధి, అలాగే ఉద్యోగపరంగా అభివృద్ధి, ఇటువంటివన్నీ కూడా భవిష్యత్తు చాలా తొందరలో మీకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుచేత మంచి నిర్ణయాలతో ముందుగానే వెళ్ళగలుగుతారు. మరి ఈ రాశి వారు ఈ యొక్క బలం ఉండడం చేత, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం చేత కొత్త మార్గాల్ని ప్రయత్నం చేస్తారు. వ్యాపార విషయాల్లో కూడా నూతనమైన వ్యాపారాలు మనం ఎలా పెట్టాలనే ఆలోచనలు, వృత్తుల్లో కూడా డెవలప్మెంట్ ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. సంఖ్యల్లో 7, రంగుల్లో తెలుపు, ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, శివారాధన చెయ్యండి, తప్పకుండా విశేషమైన ఫలితాలు ఉంటాయి.